హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బోటీ కర్రీ. మటన్ బోటీ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇందులో ఉన్న లాభాలు ఏంటో తెలిస్తే లొట్టలేసుకుంటూ తింటారండి. అదేంటో వీడియోలో చెప్పుకుందాం. ముందుగా మటన్ బోటీని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి, క్లీన్ చేసేసుకొని వాష్ చేసుకోవాలి. ఇట్లా హాట్ వాటర్లో అయితే 2 times డిప్ చేసి అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది కొంతవరకు అయితే తగ్గుతుంది. ఇది కొంచెం స్మెల్ వస్తుందని అందరూ అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, అలా స్మెల్ రాకుండా అయితే ఈజీగా అయితే ఈ కర్రీ ఎలా వండుకోవాలో నేను చెప్తాను ఈ వీడియోలో. ఇది తినడం వల్ల ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో తెలిస్తే కంపల్సరీ తింటారండి. ఇందులో మనకు బాడీకి కావాల్సిన ఐరన్, ప్రోటీన్స్, విటమిన్స్ కూడా ఉంటాయండి. సో ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న బోటీని మనం కుక్కర్లో అయితే వేసేసుకుందాం. కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి అయితే ఈ బోటీ అనేది వేసేసుకుందాం. శుభ్రంగా వాటర్ అనేది లేకుండా నీట్గా ఇలా తీసేసి వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు, కొంచెం ఒక 1/2 teaspoon పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఇది ఉడికేటప్పుడు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా వేసేసి మనకి ఇంకా స్మెల్ పడదు అనుకుంటే కనుక ఇందులో 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకు సరిపోతాయి అని చెప్పి 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని చూశాను. కొంచెం వాటర్ అయితే పైకి ఉండేటట్టు చూసుకొని మూత అయితే పెట్టేసి ఒక 6 విజిల్స్ అయితే రానివ్వాలండి. 6 వస్తేనే మనకి కరెక్ట్గా ఉడుకుద్ది అనమాట. విజిల్ పెట్టేసి ఒక 6 విజిల్స్ అయితే రానిద్దాం. ఈలోపు మనం కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. ఇప్పుడు నేను ఇందులోకి గోంగూర అయితే వేసుకుంటున్నాను. సో గోంగూర ముందు ఇట్లా ఆకులు కట్ చేసేసుకొని ఆకులు కోసేసుకొని వాటర్లో అయితే వేసుకోవాలి. నేను ఇది ముందు రోజు తెచ్చాను కాబట్టి కొంచెం వాడిపోయినట్టుందని వాటర్లో వేసుకున్నాను. ఈలోపు మన కుక్కర్ 6 విజిల్స్ కూడా వచ్చినాయి. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను. మనం ఈ కర్రీకి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నా. గోంగూర కూడా పక్కన పెట్టేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి. వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈలోపు మనం ప్రెషర్ తగ్గిందని విజిల్ అయితే తీసేసి కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇలా ఓపెన్ చేసి చూసారు కదా, బోటీ ఎంచక్క ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దాన్ని మనం కొంచెం చల్లారాక వాటర్ అనేది సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఆ వాటర్ అనేవి మనకి యూజ్ అవ్వవు, ఎందుకంటే వాడిన కొంచెం స్మెల్లా అనిపిస్తాయి కాబట్టి ఆ వాటర్ అనేది ఇట్లా మనం పారబోసేసుకోవచ్చు. కొంచెం ఆరాకైతే నేను వాటర్ అనేది సపరేట్ చేసేస్తాను. ఇంకో ఉల్లిపాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ వేగిపోయినాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం వాటర్ సపరేట్ చేసిన బోటీ ఉంది కదా, అది ఇందులో వేసేసుకొని బాగా వేయించేసుకోవాలన్నమాట. ఇట్లా కలుపుతూ బాగా వేపుకోవాలి. అప్పుడే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. కొంచెంసేపు నూనెలో వేగితేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా వేపుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుతూ ఉంటేనే కర్రీ అనేది అడుగనేది పట్టదు. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిసేపు అయితే వేగనివ్వాలి. ఈ బోటీ కర్రీ లేడీస్ తినడం వల్ల ఏంటంటే కొంచెం గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయండి. ఇలా ఎగిపోయాక మనం ఇందులో గోంగూర అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ గోంగూర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. మనం బోటీ కర్రీ వండేటప్పుడు మ్యాక్సిమం మూత పెట్టకుండా వండితేనే ఆ స్మెల్ అనేది బయటికి పోయి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో గోంగూర కూడా ఇలా ఆల్మోస్ట్ చాలా వరకు మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాము. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాము కాబట్టి ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ అప్పుడు 1 స్పూన్ వేసాను కాబట్టి. సో ఇట్లా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఆయిల్లో వేగేంత వరకు కలిపేసుకున్నాం. ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి
ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి అయితే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఇందులో మనం స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి నేనైతే ఒక 3 స్పూన్లు అయితే కారం అనేది యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకున్నాను. ఇలా బాగా కలిపేసేసుకొని మనం ఇప్పుడైతే కొంచెం వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఉప్పు కారం అనేవి మనం బోటి ఉంది కదా దానికి బాగా పట్టింది, పులుపు ఉప్పు కారం ఇవన్నీ. సో ఇట్లా బాగా కలిపేసేసుకొని మనం మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని మరి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత అయితే మూత తీసేసి చూసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి 1 స్పూన్ మామిడి తురుము అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం పులుపు కావాలనుకుంటే ఒక 3 స్పూన్లు అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ గోంగూర వేసాను, కొంచెం పులుపు కావాలని చెప్పి 1 స్పూన్ అయితే యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను నేను. మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది కదా గరం మసాలా, అది అనేది యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకొని అయితే మూత పెట్టేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇట్లా దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టించాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారు కదా, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ 1 నిమిషం కొత్తిమీర మగ్గేంత వరకు అయితే మూత పెట్టుకొని ఉంచుకుందాం. కొత్తిమీర వేసాక తిప్పకుండా ఉంటే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సో 2 నిమిషాల తర్వాత మూత వేసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం కర్రీని అయితే బౌల్లోకి తీసేసుకుందాం. చాలా ఈజీగా అయితే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చూసారు కదా, అస్సలు వండటం రానోళ్ళు కూడా ఎంతో ఈజీగా అయితే ఇది వండేసుకోవచ్చు. ఇలా బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, మీరు కూడా ఎంతో టేస్టీ అయిన మటన్ గోంగూర బోటి కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.